హలో, ఈ సెషన్లో గేజ్ సూట్ అవడం కోసం ప్రొఫైల్ ఫైలింగ్ మరియు రేడియస్ ఫైలింగ్ గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. జాబ్ డ్రాయింగ్ ప్రకారం ఫైల్ చేసి ఫినిష్ చేయగలరు. చైన్ డ్రిల్లింగ్ ద్వారా మెటల్ పార్ట్ ఆఫ్ చేయగలరు. ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ రేడియస్ ఫైల్ చేయగలరు. రేడియస్ గేజ్ ఉపయోగించి రేడియస్ చెక్ చేయగలరు. ప్రొసీజర్కి అవసరమైన టూల్స్ ఏంటో చూద్దాం. స్టీల్ రూల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, ఫైల్స్ ఆఫ్ డిఫరెంట్ గ్రేడ్స్ అండ్ సైజెస్, డాట్ పంచ్ మరియు సెంటర్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, యాన్విల్, సర్ఫేస్ టేబుల్, యాంగిల్ ప్లేట్, వెర్నియర్ హైట్ గేజ్, డ్రిల్స్ ఆఫ్ వేరియస్ సైజెస్, డ్రిల్లింగ్ మెషిన్, చెక్ కీ, స్మాల్ ఫ్లాట్ చిజల్, హ్యాక్సా బ్లేడ్ విత్ ఫ్రేమ్, రేడియస్ గేజ్, వెర్నియర్ క్యాలిపర్, లూబ్రికేటింగ్ ఆయిల్. గేజ్కి సరిపోయే రేడియస్ మరియు ప్రొఫైల్ ఫైలింగ్ గురించి చూద్దాం. స్టీల్ రూల్ ఉపయోగించి రా మెటీరియల్ సైజ్ చెక్ చేయండి. బస్టర్డ్ ఫైల్ ఉపయోగించి అన్ని ఫేసెస్ ఫైల్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి 60 mm x 40 mm సైజ్కి మార్క్ చేయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి వర్క్ పీస్ పైన మార్క్డ్ లైన్స్ విట్నెస్ మార్క్ చేయండి. వివిధ గ్రేడ్ల ఫైల్స్ ఉపయోగించి సంబంధిత సైజ్కి ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ట్రై స్క్వేర్ ఉపయోగించి ప్యారలలిజం మరియు పర్పెండిక్యులారిటీ నిర్ధారించండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. ఫేస్ ఏ పైన మార్కింగ్ మీడియా మళ్ళీ అప్లై చేయండి. సర్ఫేస్ టేబుల్ మరియు యాంగిల్ ప్లేట్ శుభ్రం చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ యొక్క అన్ని కదిలే భాగాలు పనిచేస్తున్నాయి అని నిర్ధారించుకోండి. సర్ఫేస్ టేబుల్ పైన యాంగిల్ ప్లేట్ సహాయంతో జాబ్కి సపోర్ట్ ఇవ్వండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ బి నుండి 5 mm, 10 mm, 12 mm, 30 mm మరియు 35 mm వద్ద ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ ఉపయోగించి ఫేస్ సి నుండి 5 mm, 10 mm, 12 mm, 48 mm, 50 mm మరియు 55 mm వద్ద ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. యాన్విల్ పైన సెంటర్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి అన్ని ఆర్క్ సెంటర్స్ విట్నెస్ మార్క్ చేయండి. స్టీల్ రూల్ ఉపయోగించి డివైడర్ని 5 mmకి సెట్ చేయండి. డివైడర్ ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం ఇచ్చిన లొకేషన్స్ వద్ద 5 mm రేడియస్ ఆర్క్స్ గీయండి. యాన్విల్ పైన డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి పూర్తి ప్రొఫైల్ని విట్నెస్ మార్క్ చేయండి. డ్రిల్లింగ్ మెషిన్ వైస్ పైన వర్క్ పీస్ ఫిక్స్ చేయండి. చెక్ కీ ఉపయోగించి డ్రిల్ చెక్ పైన
4 mm డయామీటర్ ఉన్న డ్రిల్ బిట్ ఫిక్స్ చేయండి. విట్నెస్ మార్క్డ్ హోల్ సెంటర్స్తో డ్రిల్ అమరిక నిర్ధారించుకోండి. వర్క్ పీస్ పైన కూలెంట్ ప్రవాహాన్ని నిర్ధారించుకోండి. 2 mm రేడియస్ ఇంటర్నల్ ఆర్క్స్ రూపొందించడానికి 4 mm డయామీటర్ ఉన్న 2 హోల్స్ డ్రిల్ వేయండి. ఇప్పుడు చైన్ డ్రిల్లింగ్ ద్వారా పాటింగ్ ఆఫ్ ఆపరేషన్ చేయడం నేర్చుకుందాం. హ్యాక్సాయింగ్ చేయడానికి అందుబాటులో లేని ప్రదేశాలలో మెటల్స్ కత్తిరించే విధానంలో కొన్ని జాబ్ లక్షణాల షేప్ ఉంటుంది. అటువంటి సందర్భాలలో అవలంబించే అత్యంత సాధారణ పద్ధతి చైన్ డ్రిల్ చేయడం మరియు ఇతర సైడ్స్ హ్యాక్సా చేయడం. చైన్ డ్రిల్లింగ్ మరియు ఇతర సైడ్స్ హ్యాక్సాయింగ్ చేసిన తర్వాత మెటల్ పార్ట్ ఆఫ్ చేయడానికి హ్యామర్తో పాటు చిజెల్ ఉపయోగించాలి. ఈ పర్పస్ కోసం వెబ్ చిజెల్ లేదా స్మాల్ ఫ్లాట్ చిజెల్ ఉపయోగించబడుతుంది. ఫ్లాట్ చిజెల్స్. ఈ చిజెల్స్ పెద్ద ఫ్లాట్ సర్ఫేస్ నుండి మెటల్ తొలగించడానికి మరియు వెల్డెడ్ జాయింట్స్ మరియు కాస్టింగ్స్ అదనపు మెటల్ చిప్ ఆఫ్ చేయడానికి ఉపయోగిస్తారు. వెబ్ చిజెల్స్ లేదా పంచింగ్ చిజెల్స్. చైన్ డ్రిల్లింగ్ తర్వాత లోహాలను వేరు చేయడానికి ఈ చిజెల్స్ ఉపయోగిస్తారు. వర్క్ పీస్ మందంగా ఉంటే చిజెల్ ఉపయోగించి 2 సైడ్స్ నుండి కత్తిరించడం అవసరం. చెక్ కీ ఉపయోగించి చెక్ పైన 3.5 mm డ్రిల్ బిట్ ఫిక్స్ చేయండి. అదనపు మెటీరియల్ పార్టింగ్ ఆఫ్ కోసం హోల్స్ చైన్ డ్రిల్ వేయండి. డ్రిల్లింగ్ మెషిన్ వైస్ నుండి వర్క్ పీస్ తొలగించండి. బెంచ్ వైస్ పైన వర్క్ పీస్ ఫిక్స్ చేయండి. వర్క్ పీస్ లోపలి అంచుల వెంట హ్యాక్సా చేయండి. వర్క్ పీస్ని యాన్విల్ పైన ఉంచండి. హ్యామర్తో పాటు వెబ్ చిజెల్ లేదా స్మాల్ ఫ్లాట్ చిజెల్ ఉపయోగించి అదనపు మెటీరియల్ చిప్ ఆఫ్ చేయండి. అవసరమైన ఇంటర్నల్ ప్రొఫైల్ పొందడానికి ఇంటర్నల్ స్లాట్ ఫైల్ చేయండి. విట్నెస్ మార్క్ ప్రొఫైల్ బయట అంచు హ్యాక్సా చేయండి. వర్క్ పీస్ యొక్క అవసరమైన ప్రొఫైల్ పొందేందుకు సాడ్ పోర్షన్ మరియు ఎక్స్టర్నల్ రేడియస్ ఫైల్ చేసి ఫినిష్ చేయండి. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ రేడియస్ ఫైల్ చేయడం నేర్చుకుందాం. ఈ రకమైన ఫైలింగ్లో ఫైల్ ఖచ్చితంగా హారిజాంటల్ విడ్త్ వైజ్ ఉంచబడాలి మరియు అదే సమయంలో రాకింగ్ మోషన్ లెంగ్త్ వైజ్ ఇవ్వబడుతుంది. ఎక్స్టర్నల్ సర్ఫేసెస్ రేడియస్ ఫైలింగ్ 3 దశల్లో నిర్వహించబడుతుంది. మూలల రఫ్ ఫైలింగ్, మూలల రౌండింగ్, రేడియస్ యొక్క ఫైనల్ ఫినిషింగ్. మూలల రఫ్ ఫైలింగ్. మూలలు ఫైల్ చేసి బాస్టర్డ్ ఫైల్ ఉపయోగించి ఒక లైన్కు దగ్గరగా తీసుకురావాలి. మూలల రౌండింగ్. రెండవ కట్ ఫైల్ ఫ్లాట్ సర్ఫేసెస్ రౌండ్ చేసి దానిని ఫినిషింగ్ సైజ్కి తీసుకురావడానికి ఉపయోగించబడుతుంది. రేడియస్ గేజ్తో తరచూ రేడియస్ చెక్ చేయండి. రేడియస్ ఫైనల్ ఫినిషింగ్. రేడియస్ ఫైలింగ్స్ ఫినిష్ చేయడానికి స్మూత్ ఫైల్ ఉపయోగించాలి.
అవసరమైన రేడియస్ ఏర్పడే వరకు ఫైల్కి కర్వ్డ్ లైన్ వెంట సీసా మోషన్ ఇవ్వబడుతుంది. రేడియస్ గేజ్ ఉపయోగించి రేడియస్ చెక్ చేయడం ఇప్పుడు నేర్చుకుందాం. రేడియస్ గేజ్ శుభ్రం చేయండి. వర్క్ పీస్ నుండి బర్స్ తొలగించండి. చెక్ చేయవలసిన రేడియస్కి పర్పెండిక్యులర్గా రేడియస్ గేజ్ పట్టుకోండి. చెక్ చేయడానికి రేడియస్ యొక్క ఫైల్ లెంగ్త్ వెంట గేజ్ కదిలించండి. కాంటాక్ట్ సర్ఫేసెస్ ద్వారా ఏదైనా లైట్ వెళ్తుందో లేదో గమనించండి. బ్యాక్గ్రౌండ్ లైట్కి వ్యతిరేకంగా చెక్ చేయండి. రైట్ రేడియస్ గేజ్తో సరిగ్గా సరిపోతుంది. రేడియస్ గేజెస్ ఉపయోగించిన తర్వాత వాటిని శుభ్రమైన గుడ్డతో శుభ్రంగా తుడిచి నిల్వ చేయడానికి ముందు నూనె యొక్క లైట్ ఫిల్మ్ అప్లై చేయండి. ఇప్పుడు మనం చేయవలసినవి మరియు చేయకూడని వాటి గురించి తెలుసుకుందాం. చైన్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు డ్రిల్లింగ్ హోల్స్ మరియు విట్నెస్ మార్క్స్ మధ్య 1 mm ఖాళీ ఉండేలా చూసుకోండి. చిసెల్ కట్టింగ్ పదునైన అంచులను కలిగిస్తుంది. వర్క్ పీస్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎక్స్టర్నల్ రేడియస్ ఫైల్ చేస్తున్నప్పుడు తరచూ రేడియస్ గేజ్తో చెక్ చేయండి. ఫైల్ స్లిప్ అయ్యే అవకాశం ఉన్నందున రేడియస్ ఫైలింగ్ చేస్తున్నప్పుడు అధిక ఒత్తిడి అప్లై చేయవద్దు. 1 mm థిక్ వెబ్ డ్రిల్లింగ్కి మరియు చిసెల్తో వేరు చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. రేడియస్ గేజ్తో ఎక్స్టర్నల్ రేడియస్ R5 చెక్ చేయండి. రేడియస్ గేజ్తో ఇంటర్నల్ రేడియస్ R2 చెక్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ ఉపయోగించి కొలతలు చెక్ చేయండి. స్మాల్ ఫ్లాట్ ఫైల్ ఉపయోగించి వర్క్ పీస్ డీబర్ చేసి ఫినిష్ చేయండి. ఒక సన్నని కోటు నూనె పూసి మూల్యాంకనం కోసం భద్రపరచండి. ఇప్పుడు రీక్యాప్ చేద్దాం. మనము వీటిని నేర్చుకున్నాము. జాబ్ డ్రాయింగ్ ప్రకారం ఫైల్ చేసి ఫినిష్ చేయగలరు. చైన్ డ్రిల్లింగ్ ద్వారా మెటల్ పార్ట్ ఆఫ్ చేయగలరు. ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ రేడియస్ ఫైల్ చేయగలరు. రేడియస్ గేజ్ ఉపయోగించి రేడియస్ చెక్ చేయగలరు. సో ఈ సెషన్లో గేజ్ సూట్ అవడం కోసం ప్రొఫైల్ ఫైలింగ్ మరియు రేడియస్ ఫైలింగ్ గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.